Hello guys, welcome to our channel Gayatri Study Circle. Today topic is English. In this English, first we are going to discuss about grammar. First, what is a grammar? It is an art by keeping right words into right place is called a grammar. గ్రామర్ అంటే ఏంటంటే సరైన పదాలను సరైన చోట ఉపయోగించడాన్నే గ్రామర్ అంట. ఈ గ్రామర్ నేర్చుకుంటే ఏం చదవాలి అంటే చదివింది సరైందా కాదా అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి బేసిక్ రావాలి. ఆ బేసిక్ ఏంటంటే గ్రామర్ మాట. ఓకే. ఫస్ట్ గ్రామర్. వాట్ ఈస్ ఏ గ్రామర్? ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ట్? ఆర్ట్ మీన్స్ కళ. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్ బై కీపింగ్ ఈస్ కాల్డ్ ఏ గ్రామర్. గ్రామర్‌లో గ్రామర్‌కి వచ్చేటప్పటికి ఇందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, డైరెక్ట్, ఇండైరెక్ట్ అని, వాయిస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఇలాంటివి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం చూసింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Parts of speech. What is a parts of speech? Words are divided into 8 parts according to their use and function is called a parts of speech. That is, they do in a sentence is called a parts of speech. Words. First, we have to know words. What is a word? A group of letters which has a meaning is called a word. A group of letters which has a meaning is called a word. Next, word. First, I am keeping heading word. What is a word? A group of letters which has a meaning. Which has a meaning. Is called a word. For example, Raju. In Raju, R, that is a letter.
A is a letter, J is a letter, U is a letter. Here R, A, J, U ఈ లెటర్స్ కలిపి ఏమైంది? ఒక అర్థాన్ని ఇస్తుంది కలిపితే. అంటే మనం ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాం. కాబట్టి అది ఏమవుద్దంటే రాజు అనేది ఒక వర్డ్ అవుద్దిమాట. అలాగే సీత. ఇన్ సీత SITA సీత. ఇన్ దట్ S is a letter, I is a letter, T is a letter, A is a letter. ఆ లెటర్స్ మొత్తం కలిపి ఏమైంది? ఒక మీనింగ్ ఇచ్చింది కాబట్టి అది వర్డ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ లెటర్. వాట్ ఈస్ ఏ లెటర్? Letter is a symbol of sound. How many letters are there in English? In English, 26 letters are there. How many? 26 letters are there. What is a letter? A letter is a symbol of sound. A letter is a symbol of sound. సింబల్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? ఇక్కడ మన ఇలా ఒక రాసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ. ఇది చూసి మనం ఏమంటున్నాం అంటే ఈ షేప్‌ని బేస్ చేసుకొని ఇది ఏ అని, ఇది బి అని, ఇది సి అని, ఇది డి అని చెప్తున్నాం. అందుకని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇలా ప్రొనౌన్స్ చేసి చెప్తున్నాం కాబట్టి ఈ లెటర్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ సౌండ్ అని యూజ్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఈ సౌండ్‌ని బేస్ చేసుకున్నాం. ఇలాగా ఈ లెటర్స్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని ఉంటాయి లెటర్స్? ఇంగ్లీష్‌లో వచ్చేటప్పటికి 26 లెటర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 26 లెటర్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ మీకు తెలుసు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై అండ్ జెడ్. ఇప్పుడు మనం ఈ లెసన్‌లో మనం ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌లో ఏం నేర్చుకుంటున్నామంటే, అసలు గ్రామర్ అంటే ఏంటి మనం చెప్పుకుంటున్నాం. అసలు గ్రామర్ అంటే ఏంటంటే, ఇది ఒక ఆర్ట్ అని. ఆహ్, అంటే సరైన పదాలని సరైన చోట ఉపయోగించడాన్ని గ్రామర్ అంటాం నేర్చుకున్నాం. ప్లస్ ఇందులో మనం ఇంకోటి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా మనం స్టార్ట్ చేసుకోలేదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునే ముందు మనం ఏం చేస్తున్నామంటే, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో చూసాం. అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఏమొస్తాయంటే వర్డ్స్ వస్తాయి. ఈ వర్డ్స్ అంటే ఏంటి? వర్డ్స్ ఎన్నుంటాయి? దే ఆర్ ఇన్ఫినైట్ మాట. అంటే అనంతం. అలాంటి అనంతమైన పదాలని మనం ఏం చేస్తున్నాం? మొత్తం 8 భాగాల కింద డివైడ్ చేసుకున్నాం మాట. డివైడ్ చేసుకొని వాటి యొక్క ఫంక్షన్స్ అంటే అయి చేసే పనులు, అయి ఎక్కడైతే వాడుతున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ సెంటెన్స్‌లో యూజ్ చేసిన సందర్భాన్ని బట్టి మనం ఈ వర్డ్స్‌ని 8 భాగాలుగా డివైడ్ చేసాం కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఫస్ట్ మనం వర్డ్ అన్నాం. అసలు వర్డ్ అంటే ఫస్ట్ మనకి తెలియాలి కాబట్టి వర్డ్ ఏంటో చెప్తాను మీకు. ఇందులో ఏంటంటే అసలు వర్డ్ అంటే ఈవెన్ ఇట్ ఈస్ వన్ ఇఫ్ ఇట్ హాస్ ఎ మీనింగ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్. అంటే ఇక్కడ చూడండి ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ హాస్ ఎ మీనింగ్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్ అన్నాం. ఈస్ కాల్డ్ ఏ వర్డ్. వర్డ్ అంటే మనం చెప్పుకుంటున్నాం. ఏమని? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ హాస్ ఎ మీనింగ్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్. ఇందులో మనం ఏం నేర్చుకున్నామంటే ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉంటాయని, అయి ఉండి అది పూర్తి అర్థాన్ని ఇస్తే అవి ఏమవుతాయన్నా వర్డ్ అవుతాయన్నాం. అలాగే అది ఒకటున్న పూర్తి అర్థాన్ని ఇచ్చిందనుకోండి అది వర్డ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, క్యాపిటల్ ఐ ఇట్ హాస్ ఎ మీనింగ్. ఈవెన్ ఇట్ ఈస్ వన్ ఇఫ్ ఇట్ హాస్ ఎ మీనింగ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్. నెక్స్ట్ కమింగ్ టు లెటర్. ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అన్నాం కదా! అంటే మనం లెటర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే అసలు లెటర్ అంటే ఏంటి? ఏ లెటర్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ సౌండ్. అంటే చెప్పాను మీకు. లెటర్స్ అంటే ఇంగ్లీష్‌లో వచ్చేటప్పటికి మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయంటే ఏ టు జెడ్ అలాగే మనకి 26 లెటర్స్ ఉంటాయని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం.
ఇందులో దాన్ని ఎలా చెప్పుకున్నాం మనం? ఆ సింబల్‌ని బేస్ చేసుకొని దాని యొక్క సౌండ్‌ని బేస్ చేసుకొని మనం ఏమన్నామంటే ఇది ఏ అని, ఇది బి అని, ఇది సి అని, ఇది డి అని మెన్షన్ చేసాం. నెక్స్ట్ మనం అనదర్ టాపిక్‌లోకెళ్ళేటప్పటికి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసాం కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో 8 పార్ట్స్ ఉంటాయన్నాం కాబట్టి అది నెక్స్ట్ పార్ట్‌లో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. If you like this topic, like and subscribe and share it. Thank you. Thank you for watching.